మరియ జీవితంలో ఈ అవమానాన్ని భరించింది గనక ఆమెకు ఒక ఆధిక్యత దొరికింది. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. మరియమ్మ గురించి రాయబడిన మాట ఏంటంటే, భూమి మీద స్త్రీలు ఎందరో ఉన్నారు, కానీ ఆమెకి ఇవ్వబడ్డ ఆధిక్యత ఏందో తెలుసా? స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. మరియా, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. ఆమె స్త్రీలందరిలో కూడా ఆమె ఆశీర్వదించబడింది. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఎవరు అవమానాన్ని దేవుని కొరకు సహిస్తారో వాళ్లకు ఆశీర్వాదం బహుమానంగా వస్తుంది. ఎవరు అవమానాన్ని దేవుని కొరకు సంతోషంగా తీసుకుంటారో వాళ్లకు ఆశీర్వాదం దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఆమెకు ఆశీర్వాదం. ఆమె గురించి రాయబడిన మాటలు ఇది. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎలిజబెత్ చెప్పిన మాటలు ఇవి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. నువ్వెవరివమ్మా? ఓ మరియమ్మ, నువ్వెవరివమ్మా? నా ప్రభువు తల్లివి. నా ప్రభువును బట్టి ఆమెకు ఆ గౌరవం దక్కింది. కాబట్టి ఆ మరియమ్మ నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి, నాకు తల్లి. నీ జీవితంలో దేవుని కొరకు సహించగలిగితే ఇలాంటి ఆశీర్వాదం. ఆమె ఇంకొక మాట అంటది చూడండి, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఆమె ఒక మంచి మాట అంటుంది, ఇది మొదలుకొని, ఫ్రమ్ దిస్ డే ఆన్, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. మరియమ్మ కాన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని తరాలు పోయినాయంటారు? చెప్పలేమన్నా. అన్ని తరాల వారు కూడా మరియమ్మని ఏమంటున్నారు? ధన్యురాలు, ధన్యురాలు, నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి. ఏంటమ్మా మరియమ్మ నీ పేరు ఇంతగా వర్ధిల్లుతుంది? కారణం ఏంటంటే, ఆ దేవుని కొరకు నేను అవమానాన్ని సహించాను, ఆ దేవుని కొరకు నేను నింద భరించాను, ఆ దేవుని కొరకు నేను సంతోషంగా నాకు వ్యతిరేకంగా అవమానంగా పలికిన మాటలను కూడా సంతోషంగా నేను భరించాను గనక నా దేవుడు నాకు ఈ గొప్ప పేరు ఇచ్చాడు.